దేశానికి అభివృద్ధికి ఇచ్చింది 60,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చింది అనమాట. నువ్వు ఇచ్చింది 4,000 కోట్ల రూపాయలు. ఇలా అడుగుతున్నావు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం ఎక్కడైనా భారతదేశంలో ఉందంటే టర్నోవర్ల అప్పులు తీర్చే వడ్డీలు కట్టి 7.3 మిలియన్ టన్స్ 1,000 కోట్ల రూపాయల లాభాలు సంపాదించిన సంస్థ ఏదైనా ఉందంటే విశాఖకు. భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా సిక్ ఇండస్ట్రీ టర్నోవర్ చేయలేదన్నమాట. ఇవాళ మన కార్మికులు పనిచేయక నష్టాలు వచ్చాయని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు బహిరంగ చెప్తున్నారు. అందరూ ప్లాంట్ల కాంట్రాక్టులు చేసి కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ ఎమ్మెల్యేలు అయ్యారనమాట. ఈ స్టీల్ ప్లాంట్లోనే సంపాదించారు. అటు బాబు గారు ఊరి నుంచి తీసుకొచ్చాడా, అటు బాబు సంపాదించాడా? ఏమి చేతకాని కబుర్లు చెప్పి ఇదే స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రపంచంలో మన దేశంలోని ఎక్కడైనా సరే జిందాల్ ప్లాంట్ కావచ్చు, ఇవాళ రబర్కేలా గాని, బొకారో గాని, ఇస్కో స్టీల్ ప్లాంట్ గాని, ఏ ప్లాంట్ లోని సాంకేతిక సమస్యలు వచ్చినా సరే స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గమే పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఆఫీసులన్నీ రెక్టిఫై చేసి ఆ ప్లాంట్